అండ్ వెళ్లే ముందు నేను మీకు ఒక ప్రశ్నను వదిలిపెట్టేశాను. So why the scientist meant multiplication for addition easy? అంటే మల్టిప్లికేషన్ కన్నా అడిషన్ ఎందుకు ఈజీ? అండ్ అతను ఎందుకు అలా ఆ ప్రాసెస్ తీసుకున్నాడు అనేది ఆలోచించమన్నాడు. ఎవరు సైంటిస్ట్? ఎవరు? జాన్ నేపియర్. నెపోలియన్ కాదు, నేపియర్. Yeah. Anybody would like to answer this? Huh? Sir, Anybody? can I? Yeah, sure. Sir, ఇప్పుడు మనం ఫస్ట్ 2 ఇంకా 3 ని మల్టిప్లై చేసి వాటి log x ఫామ్ ని యాడ్ చేసినాము. ఎప్పుడైతే మనకి 2 into 3 అనేది మనకు తెలుసు, 2 into 3 is 6 అని. బట్ పెద్ద పెద్ద నంబర్స్ వచ్చినప్పుడు లైక్ in thousands and lakhs, if we add, that is easier than multiplication. యా, అంటే యాడ్ ఎందుకు చేయాలి అనేది ఆయనకు యాడ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా ఆలోచించడానికి. ఏదంటే ఆలోచిస్తేనా ఏదో ఒక లాజిక్ ఉంటుంటది కదా ఆయన దగ్గర. అవునమ్మా. సార్ ఫస్ట్ 1 to 10 నెంబర్స్ ని చేసి చూశాడు, అవి కరెక్ట్ వస్తున్నాయని నెక్స్ట్ కూడా ట్రై చేశాడు. ఓకే, అంటే ఆ అడిషన్ చేయాలని ఫస్ట్ నుంచి 10 వరకు చేసి చూసాడు, అది రైట్. కానీ దానికంటే ముందే ఆలోచన వచ్చి ఉంటది కదా అడిషన్ చేయాలి. నా డౌట్ మీకు అర్థమైందా? yes sir. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తారు, అందరు చూడండి. యూ వుడ్ ఆన్సర్ దిస్. నిన్న నేను మొత్తం క్లాస్ లోపల ఒకటి చెప్పే ప్రయత్నం చేశాను. నేను ఒకటి చెప్పే ప్రయత్నం చేశాను, ఒక 3 టర్మ్ల గురించి చెప్పే ప్రయత్నం చేశాను. వాట్ ఈస్ దట్? Exponent, base and power. వినండి, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అండ్ లాగరిథమిక్ ఫార్మ్ రెండు ఉన్నాయి కదా. ఆ రెండిట్లలో కూడా ఈ 3 టర్మ్స్ ని చెప్పే ప్రయత్నం చేశాను. am I right? yes sir. yes sir. ఓకే. ఆచార్య నాకే హోస్ట్ ఇచ్చారు ఇవాళ? లేదా కో హోస్ట్. మరి నాకు పార్టిసిపెంట్స్ జాయినింగ్ వస్తుంది. అదే మీకు కూడా అన్ని వస్తాయి, నాకేం వస్తాయి మీకు కూడా అన్ని కనిపిస్తాయి. అంటే యూ కెన్ నేను చూస్తాను. యూ కెన్ మేనేజ్ ద థింగ్స్ కదా. ఓకే, రైట్. నౌ లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్ టుడే. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? స్పీడ్ గా చూడండి అని చెప్పాలా? 10 to the power of 9. 10 to the power of 9. Why? Sir, the exponent formula ఉంటుంది సార్. a to the power of m into a to the power of m plus n. So m plus n వస్తుంది. నేను ఫార్ములాల ప్రకారం చెప్తే ఒప్పుకోను. ఎవరో చెప్పిన దాన్ని మీరు చెప్తే ఎట్లా? మీ ఓన్ లాజిక్ చెప్పాలి. కింద బేసెస్ సేమ్ ఓన్ లాజిక్ అంటే కింద బేసెస్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి పైన రెండు క్వశ్చన్స్ అడుగుతా మీరు ఆన్సర్ చెప్తారు. 10 raised to 4 అంటే అర్థం ఏంటి? 10 power 4. What is the meaning of 10 power 4? 10,000. అంటే అర్థం అది ఎక్కడికి వెళ్ళి? has 4 zeros. 4 power of 10. ఇది 4 power of 10 అన్నది ఎవరబ్బా? ఈ 4 power of 10 అన్నది ఎవరు? శ్రీనాథ్. మనము ఒకటి చెప్పే ముందు ఆలోచించి చెప్పాలి. దాన్ని ఏ విధంగా నువ్వు చెప్పాలనుకున్నది ఏ విధంగా చెప్పొచ్చు?
4th పవర్ ఆఫ్ 10 అంటే అదొక మీనింగ్. 4 పవర్ ఆఫ్ 10 అంటే తెలుసా? 4th పవర్ ఆఫ్ 10 కు 4 పవర్ ఆఫ్ 10 కు తేడా ఉంది. When you tell something, it should give some meaning, right? Okay, చెప్పండి. నాకు 10⁻⁴ అంటే ఒరిజినల్ మీనింగ్ అంటే దాని మూలాల్లోకి వెళ్ళండి, అసలు దాని అర్థం ఏంటి? అది 4 సార్లు గుణించాలి. అంతే. 10 into It 10 has into 4 zeros. అయ్యో, 4 మళ్ళీ times. 4 zeros అంటావు తల్లి. సార్ 10 ని 4 times మల్టిప్లై చేశారు. నాకు నేను కోరుకున్నది అదే అప్పటి నుంచి. 10 into 10 into 10 into 10 4 times. ఇదే కదా దాని అర్థం. ఎస్. ఎటేటో డొంక తిరుగుతారు. రైట్. నౌ 10⁻⁵ అంటే అర్థం ఏంటి? 10 is multiplied 5 times. మళ్ళీ టోటల్లీ మల్టిప్లై చేస్తున్నామా లేకపోతే ఇంకా ఏదైనా చేస్తున్నామా? Multiply చేస్తున్నాం. 10 ని ఇక్కడ 4 times మల్టిప్లై చేస్తాం, మళ్ళీ మల్టిప్లై ని 10 మళ్ళీ 5 times మల్టిప్లై చేస్తాం. టోటల్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం? 9 times. 9 times. ఇప్పుడు ఈ ఆన్సర్ ఎవరు చెప్తారు? మనము ఫార్ములాని ఎప్పుడైతే ఫార్ములా మన ఆన్సర్లన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఇప్పుడు నాకు దీనికి ఆన్సర్ మీరు ఎవరైనా చెప్పాలి. Yeah, now tell me the answer for this. 10 power of 100. 10 power of 100. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఒకరు చెప్పండి. భాను తేజ 10 ని 25 టైమ్స్ మల్టిప్లై చేశారు అండ్ యా చెప్పమ్మా అరుణ, నో ప్రాబ్లం. 10 ని 25 టైమ్స్ మల్టిప్లై చేశారు, ఇంకో 10 ఏమో 75 టైమ్స్ మల్టిప్లై చేశారు. టోటల్ కలిపి మళ్ళీ మల్టిప్లికేషనే కాబట్టి టోటల్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం? 100. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఏమైనా ఫార్ములా చెప్తారా? No. ఫార్ములా అని అనాల్సిన అవసరమా? No sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ విధంగా మన ఫార్ములా నుంచి కొంచెం ఫార్ములాలు అంటేనే యాక్చువల్లీ నాకు చిరాకు. అందుకోసమే చాలా మంది మ్యాథమెటిక్స్ అంటే ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం ఎట్లా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే ఫార్ములాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటారు. నేనేమంటా అంటే ఫార్ములా అసలు గుర్తుపెట్టుకోకండి అండి. ఫార్ములా యొక్క బేస్ అర్థమైందా? నా ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఇంకొక రూపంగా చూస్తాను. రైట్, ఇది 25th పవర్ ఆఫ్ 10, ఇది 75th పవర్ ఆఫ్ 10. మనం పవర్స్ ని ఏం చేస్తున్నాం? మల్టిప్లై చేస్తున్నాం. పవర్స్ ని ఏం చేస్తున్నాం? మల్టిప్లై చేస్తున్నాం. పవర్స్ ఆర్ మల్టిప్లై. ఓకే, ఎక్స్పోనెంట్స్ ఏమవుతున్నాయి మరి? Added. ఎక్స్పోనెంట్స్ ఏమవుతున్నాయి? యాడ్ అవుతున్నాయి. Added, sir. యాడ్ అవుతుంది. ఎక్స్పోనెంట్స్ ఆర్ Added. ఓకే, ఇప్పుడు నేపియర్ కు ఎందుకు ఈ ఐడియా వచ్చి ఉంటుంది చెప్పండి. సార్ పవర్స్ ఆఫ్ ఒక పెద్ద నెంబర్ యొక్క పవర్స్ కనుక్కోవడానికి ఎంత ఈజీ చూపించడానికి అతను అలా చేసుకున్నాడు అనుకుంటా. ఇప్పుడు ఆయన అనుకున్న ఏదైతే ఆలోచించాడో లాజిక్, ఆయన ఆలోచించిన దాని వెనుక లాజిక్ ఉందా లేదా చెప్పండి. ఉంది సార్. ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ అన్నారు. ఎక్స్పోనెంట్స్ ని మనం సాధారణంగా ఎట్లా చూపిస్తుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ దిస్ వన్ 10⁻25, రైట్? 10⁻25 is a bigger number, right? Yes. ఆయనకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో చూద్దాం. రైట్, నౌ యూ టేక్ 10⁻25.
right? Let its value be x. ఏమైంది ఇది? ఎవరిది background sound? ఆకాష్ And 10 raised to 75 ni y అనుకోండి. Then what can you tell about the logarithmic form? Log 25 base 10 is equal to x. Sorry, sir. Log x base 10 is equal to 25. ఏంటి? Log x base 10 is equal to 25. Yeah. Now this is x is equal to 25, right? And you tell me. Log y base 10 is equal to 75. Log y base 10 is equal to 75. 75, right? ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఎక్స్పోనెంట్స్ ఏం చేశారబ్బా? ఎక్స్పోనెంట్స్ ఏం చేశారు మీరు? యాడ్ చేశారు కదా. అంటే ఇప్పుడు నాకు ఈ లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్పోనెంట్స్ ఏం చేయాలో చెప్పండి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందబ్బా? Log x to the base 10 plus log y to the base 10 is equals to 100. 100 కదా. 100 వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 10 raised to 100 లో కూడా నేను ఏమనుకుంటానంటే ఓకే z అనుకున్నా. ఓకే, Log z to the base 10 వస్తుంది సార్. మళ్ళీ ఇంకొకటి చెప్పండి. Log z base 10 is equal to 100. Base 10 is equals to 100. z Base Base 10 is is equals equal to to 100. 100, right? Okay. Now okay, ఇప్పుడు ఇది ఏమన్నారు మీరు? ఇప్పుడు 100. రెండు ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, ఇది 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 ఇవి రెండు ఎక్స్పోనెంట్స్ ఏనా? log z base 10. ఈ రెండు ఏమొస్తుంది? Log z base 10. log z Base 10. base 10 వస్తుందా? Yes sir. రైట్, గుడ్. కానీ z అనేది x ఇంటూ y అవుతుందా చూడండి. కావచ్చు సార్. ఇక్కడ ఇది x అనుకున్నామా? x into y x. మళ్ళీ ఇంటూ ఇది y అనుకున్నామా? దీన్ని ఏమనుకున్నా? z. అంటే z అంటే x ఇంటూ y కదా. Yes sir. ఇప్పుడు Then మనకి we can write ఏమొచ్చింది? xy. ఇప్పుడు Log మనకి ఏమొచ్చింది? xy base 10. Log xy base 10. ఇప్పుడు చూడండి, మీకు లాస్ట్ ఒక విషయం అర్థమవుతుంది. ఈ z అంటే ఏంటి మరి? ఇప్పుడు xy. x ఇంటూ 10 to the power of 5. ఇప్పుడు ఆయనకి ఐడియా ఎందుకు వచ్చింది చూడండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలని అన్నప్పుడు ఈ రెండింటిని వేరు వేరుగా ఏం చేయమన్నాడు? Addition. That's why he has converted that. Therefore log xy base 10 అంటే అర్థం ఏం చెప్పండి? Log 10x
log x base 10 plus log 1. నేను బేస్ 10 గురించి నిన్న మొన్న మాట్లాడాను చూడండి. 10 to the power of 100. ఓకే, నో ప్రాబ్లం. 2, sir. Answer is 2. ఎందుకు 2 అని ఎందుకు ఆన్సర్ చెప్తారు? ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ యార్. ఇప్పుడు దీని నుంచి నేను జస్ట్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతా చూడండి. Now can you write the answer for this? You tell me. Log, you take 7, okay, plus log 11 is equal to. Can you tell me the answer? Log 77 to the 77 base 10. Log 77 base 10. very good, right? ఇంకొక క్వశ్చన్ ఇస్తా రాయండి. log 2 base 10 plus log 3 base 10. Log 6 base 10. log 6 Log 6 base 10. log 6 base 10. log 6 base 10. ఎవరో 5 చెప్పారమ్మా. log 5 base 10. ఇదన్నిటి ఆన్సర్ రాయండి. ఇక నేను అన్ని క్వశ్చన్లు ఇస్తున్నాను. log 21 base 10. Yeah, please write the answers for that. అన్ని ఆన్సర్స్ రాయాలి ఇప్పుడు. అన్ని ఆన్సర్ రాయాలా మరి? 10 by 11. How many questions I have given you? 7. 1 2 3 4 1 2 3 4 5, sir. క్వశ్చన్స్ అన్ని రాసుకున్నారా? ఈ క్వశ్చన్ No, sir. Yes, Huh? sir. yes sir. చూపించమంటారా? Have you written the answers? Yes, sir. Yes, sir. Yes, sir. yes sir. Yes, sir. What is the first answer? Log 10 base 6 base 10. 10 base. log 6 21 base 10. Oh, 21 base 10. 21 base 10. ఏది అడిగితే దానికి ఆన్సర్ చెప్తాను. వస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి. Log 21 base 10. Log 21 base 10. Now what is the next one? Log 15 base 10. Log base 10. base 10. మీకు ఇప్పుడు ఏం అర్థమైంది? పైన పవర్స్ ఇంటూ చేయాలి. Log 65 base 10. Log 65 base 10.
ఇప్పుడు ఎప్పుడైనా లాగ్ వినండి ఒకటి, ఇలా ఎప్పుడు రాయకండి. log 2 ప్లస్ log 3 ఉందనుకోండి, log 5 అని రాయొద్దు. log 3 ప్లస్ log 7 ఉంటే log 10 రాయొద్దు. బ్రాకెట్ లో రాసుకోండి, ఇలా రాయొద్దు అనేది ఒక బ్రాకెట్ లో రాసుకోండి. దీనికి ఏం రాయొద్దు. సాధారణంగా పిల్లలు చేసే తప్పులను కూడా చెప్తున్నా, మీరు ఏం తప్పు చేస్తారో ఫ్యూచర్ లో. దీనికి ఏం రాయొద్దు చెప్పండి ప్రస్తుతానికి. సార్ పవర్ 5 అని రాయొద్దు. log 5 బేస్ సార్ బేస్ 10 రాయొద్దు. బేస్ log 10 బేస్ 10 రాయొద్దు. log 8 బేస్ 10 రాయొద్దు. బేస్ 10 రాయొద్దు. log 16 బేస్ 10 రాయొద్దు. 16 బేస్ 10 రాయొద్దు. యాడ్ చేసినా కదా నంబర్స్ యాడ్ చేసి రాస్తారు మస్తు మంది. కానీ ఇప్పుడు లాగరిథమ్స్ ను యాడ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? మనం మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, గుడ్. నౌ ప్లీజ్ రైట్ ద ఆన్సర్స్ ఫర్ దీస్. సారీ, నాట్ దిస్. నాకు ఒక డౌట్ వచ్చిందబ్బా, మీరు ఇది రాయగలుగుతారో లేదో నాకు డౌట్ వస్తుంది. ఎవ్వరు బాగా రాస్తారో చూస్తా. రాసిన వాళ్ళకు చాక్లెట్. రాసిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. నాకు దీని ఆన్సర్ చెప్పండి. log 10. సో log 10. Log 10. Log 10, sir. 1 sir. 1. Yes sir. ఎట్లా 1? సో log 10 బేస్ 10 అంటే రెండు పవర్ ఇంకా బేస్ సేమ్ ఉంటే ఇట్ విల్ బికమ్ 1. ఫార్ములా ఉంది కదా సార్ మనకి, log a బేస్ a is equals to 1. ఎప్పుడు చెప్పుకున్నాం? సార్ చాలా రోజుల ముందు ఫస్ట్ లాగరిథం నేర్చుకున్నప్పుడు చెప్పారు సార్. ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు log 2 అంటే అర్థం ఏంటి? Log 2 base 10. log 5 అంటే అర్థం ఏంటి? log 5 base 10. Therefore it will become log 10 base 10. log 10 అవుతుంది. బట్ its meaning is 1. its meaning is log 10 base 10, right? Therefore its value is again 1. Okay. Now could you please write the answer for this? నేను పూర్తి క్వశ్చన్ రాసే వరకు మీరు ఏం రాయకండి, ఎందుకంటే నాకు టైపింగ్ స్లో ఉంది. యా, నౌ యు రైట్ ద ఆన్సర్ ఫర్ దిస్. Two is the answer for second one. 10 is the answer for that one. One.
దీని ఆన్సర్ ఏంటి? 100 equals to Sir, 1. 2, sir, 2. equals to ఎందుకు 2? 10. Sir, 10 square. We can write it as 10 square. 10, sir. Here 3, sir. Log 1000. Log 1000 equals to 3. Are you enjoying? Yes, sir. Yes, sir. log Log 10,000. Power 4. 10,000 is equal to 4. కొత్త ప్రిన్సిపల్ 4, sir. 4. ఏమ్మా? Please wait. సార్ మనకి ఎంతనైతే పవర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. సో వీ కెన్ రైట్ అనదర్. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడగబోతున్నా. Okay, sir. आंसर करेंगे क्या? మీ ఇంటెలిజెన్స్ టెస్ట్ చేస్తున్నా. Sir, log 7 power 20. మళ్ళా 7 అని వాళ్ళు అన్నారు. సార్ ఆన్సర్ ఇస్ 10. 2020. అనొద్దు అని క్లియర్ గా ఇక్కడ రాయమన్నా. Now you see. సార్ ఆన్సర్ ఇస్ 2020. రైట్ గుడ్. ఇప్పుడు చూడండి, రాయని వాళ్ళు చూడండి. 4 is 2 square, right? Yes. 5 is 5 square, right? 25 is 5 square, right? Yes. అవునా? Yes, sir. Yes, sir. Right? Now 8 is 2 cube, right? Yes. 125 is 5 cube, right? Yes. Yes, sir. Therefore answer is 3, right? Yes. Now 16 is 2 raised to 4, right? Yes. 625 is 5 raised to 4, 5 right? raised to 4. Yes, sir. 2 raised to Answer 4 will be ఉంది, 4. ఇక్కడ 5 raised to 4 ఉంది. 2 cube ఉంటే 5 cube ఉంది. 2 square ఉంటే 5 square ఉంది. Therefore answer is 2, 3, 4. Now the answer is 2020. 2020, sir. మీరు ఇప్పుడు నన్ను ఇట్లాంటి ఒక క్వశ్చన్ అడగగలుగుతారా మరి? ఒక క్వశ్చన్ తయారు చేయగలుగుతారా మీరు? Sir, log 64 యా గుడ్. plus log ఇక అడుగు. You can ask me in power. You can ask me in powers na. Sir, answer is 1947. 1947, yes. నేను మిమ్మల్ని నన్ను Answer is క్వశ్చన్ అడగాలని 1947. మీరు నన్ను క్వశ్చన్ అడగాలని అన్నా. మీరు ఆన్సర్ చెప్తే ఎట్లా?
बघा करून टाका. Okay. Now let us go in the reverse order, right? ఈ order చాలిగా. Let us go in the reverse order. Okay, sir. Suppose you have. Suppose. Sir, the question is, sir, Yeah. can we frame equation from this? बघ घ्या की गुलाल Can we frame one principle from this? Yeah, you can if you want. सांगा माझे काय Yeah, Samhita, you can tell me. व्हिडिओ काढते Tell me a principle. सांगा आता बघा माझं చెప్పండి. What is the principle? त्याच्या घरच्या log 2m log 5n. Same ఉండాలి. Okay. So that is question m. M, sir. M, sir. M. అయిపోయిందా? Sir, I have a question. Yeah, you can. Log 32 plus log 312. Log 32 plus. 32 plus log 3125. Yeah, very good. Yeah, very good. Log 32 log 3125. Yes. Good question. ఫార్ములా ఎవరు తయారు చేశారబ్బా? నేనే. Yeah. బాయ్ నాకు log plus reverse సార్ ముస్లిం సార్ 15. ఖాళీ సార్ చూడండి ఎవరో డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ డిస్కషన్ అంతా నాకు వినబడుతుంది. Yeah. Now tell me the answer for this. खाली होती Sir, 3, 5, sir. Sir, 3, 5. 5. 3. 5, sir. 5. Good. Now again another question. I am going to ask you. Please write the answer for this expansion. Please write the expansion. Oh. दुसरं कोणतं असतो आता काल 80 करून द्यायची Let us write the process for that. You see, I'm going to write the process for
And Sir, 2 into 5. Yeah, good. 2 into 5. అని రాసి ఆన్సర్ రాయి. ఇప్పుడు ఆన్సర్ రాయి. Sir, 3 into 11. 3 into 11. Sir, 3 into 11. Yeah, good. Hyderabad. Into 3. 5 into 3. Sir, 3 into 11. 32 వచ్చింది. Sorry, 3 into 10. పైన 3 into 10 sir. 32 వచ్చింది sir base. log 2 into 3 into 5 to the base 11. Good. Log 5 into 6 base 11. Log 3 into 2 into 3 into 5. ఎన్ని లాగరిథమ్స్ రాయొచ్చు? 3. 3, sir. 3 The 33. Now what is this? 2. 100. 5. Okay. Now what can you write this about this? Log Sir, 3 log base 2 3 into log 3. 11 base 2. So, log 3 base 3 plus log 3 base Log 3 11. base 2. Base 3 ఉందా? 2. Sorry, sir, 2. మరి log 3 Log 33. Correct. కదా? 11. Log 2 base Log 2 base 11 plus log 3 base 11 plus log 5 base 11. plus log 5 base 11. ମୁଁ ତାହାକେ ଆବର त्यासाठी మరి Into 3 into 5. Five. Log 11. Yeah. ఓకే, దీన్ని మరి ఏం రాయొచ్చు చెప్పండి? log 2 into Log 2 3 into 3 into 5 into 7 base 11. ఎన్ని వస్తాయి మరి చెప్పండి? 4. 4, sir. చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఇక Log 2 base 11 2 log base 7 7
plus log base Log 11. Log 5 base 11 plus log 7 base 11. Yeah. Log 7 base 11, right? Okay. Meek, I think you have understood what ante ipudu in the both ways you can write down, I think. Yes, sir. నేను ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ సంథింగ్, ఓకే, ఇఫ్ యు ఆర్ డివైడింగ్ సంథింగ్, వాట్ వుడ్ యు లైక్ టు డూ? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 75, నాట్ 25. దిస్ ఈజ్ 25. అప్పుడు ఇదేమవుతుంది? 10 to the power of 50. ఎందుకు? సార్ 75 divided by 25 చేయొచ్చు సార్ పవర్స్ ని బేస్ సేమ్ అంటే ఉంది కాబట్టి. ఇవి పవర్ అంటే పైననేమో 10 into 10 into 10 into 10 into 75 times 75 times. 25 times ఉంది. అంటే 25 times పైన 75 times లో క్యాన్సిల్ అవుతుందా? Yes. అంటే మిగులుతుంది సార్. మిగిలింది 50 sir. ఇన్ దాట్ వే దేర్ఫోర్ ఇక్కడ మనం ఎక్స్పోనెంట్స్ ఏం చేస్తున్నాం? మల్టీ సబ్ట్రాక్షన్. Subtracting. ఓకే, ఎక్స్పోనెంట్స్ ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్షన్. మరి ఇక్కడ x డివైడెడ్ బై y అయితే, అంటే x బై y అయితే అది ఏం కావచ్చు చెప్పండి? log x minus y. వెరీ గుడ్. ఏం కావచ్చు? Log x minus y. ఓకే, వెయిట్ ఫర్ సమ్ టైం. Therefore log x minus y ఏమవుతుంది? log x minus log 10xy x by y. minus log y ఏమవుతుంది? log xy x by y base 10. Today we come to know two formulae, right? What are the two formulae? Log x plus log y is equals to log xy. Now you see the formulae are log x base a plus okay. log y base a. Now plus log y base Log y base a a. is equals Log to y. log a x y. Log xy base a log y base a equals to Equal to log x equal log xy this is one formula. Okay, లేదా దీనికి ఉల్టా రాయాలనుకున్నా ఉల్టా రాసేయండి, నో ప్రాబ్లం. log xy is equal to log x base a plus log y base a. now you write another formula. What is the another formula? log x base a minus log y base a is equals to log xy base a x divided by y. ఎప్పుడు కూడా x by y ని బ్రాకెట్ లో రాయండి. ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. Right? Yeah. Now for example, if I am asking you some question, what could be the answer for this? Please tell me. Log
11 by 3 base Sir, log. base 2. Sir, log 2 log 11 equals to ఈ 11 9. క్వశ్చన్ రాసుకోండి ఫస్ట్. Yeah, okay. Log 11 base 2 minus log 8 to the base 2. What could be the answer for this? Log 8 to the log base 11 to the base Log 2 3 to the base 2. Log 3 base 2. Sir, log base 11 Log minus log 11 log base to the base minus 11 log minus 3 log base to 2. the base 3. Log base 2 minus log 3 base Log to the base Log 11, right? log Log 11 log to the base 11 base base 2, sir. base 2 2 na? log 3 base Yeah, sir. Good. Log to the log 3 to the base Log 3 అనాలి, base 2 దీన్ని ఇలా చదవాలి, log 3 base 2 log ఇట్లా అని చదవాలి, right? Log 11 base 2 minus log 3 base. log 8 base 2. okay. Today రెండు ఫార్ములాలు ఎవరు కనుక్కున్నారబ్బా? మేమే సార్. You have become mathematicians, right? సార్ పైన రాసినట్టు దాన్ని కూడా ఇంకా రాయకూడదు అని విషయం చెప్పండి సార్. Correct. లాగ్ 11 మరి లాగ్ 3 లాగ్ 8 రాసేస్తారు. కరెక్ట్, మైనస్ చేసి అలా రాయొద్దు, right? Okay. Now, you do your homework in the page number 22. Try this Yes, sir. and do this. మీరు పేజ్ నెంబర్ 22 లో ఉన్న రెండు డూ దిస్ చేయండి. పేజ్ నంబర్ 22 లో ఉన్న రెండు లు కూడా చేయండి. ఓకే, మెయిన్ గా అయితే డూ దిస్ లకు ఎక్కువ ఇంపార్టెంట్. నౌ ఎనీ డౌట్ యు కెన్ ఆస్క్ మీ నౌ. Any doubt? Sir, I have a doubt. Yeah, Samhita, please. Sir, ఇక్కడ ఈ ఫార్ములాస్ ఓన్లీ బేస్ సేమ్ బేస్ ఉన్నప్పుడే మనం యూజ్ చేస్తాము. వెరీ గుడ్. ఫార్ములాస్ సేమ్ బేస్ ఉన్నప్పుడే యూజ్ చేస్తామా? నువ్వే ఆన్సర్ చెప్పు. ఘాతనేయాలి మళ్ళీ. ఇప్పుడు 10⁵5 ఇప్పుడు 2⁵3 అన్నాను, ఏమన్నా ఆన్సర్ చెప్పు. 10⁵5 into 2 cube. ఎందుకు ఆన్సర్ చెప్పారు? ఎందుకు ఆన్సర్ చెప్పారు? అదే నేను 10⁵5 10⁵3 ఉందనుకో, ఆన్సర్ చెప్పొచ్చా? 10⁵5 into 10 cube అన్నాను, ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 10 to the power of 8. 10 to the power of 8 అని ఆన్సర్ చెప్పొచ్చు, రైట్? కానీ 10⁵5 into 2 cube అన్నాను అనుకో, ఆన్సర్ చెప్పొచ్చా అమ్మ? Bases No, sir. బేసెస్ సేమ్ లేవు కాబట్టి ఇక్కడ కూడా మనకు బేసెస్ సేమ్ ఉండాలా ఉంటుందా? ఉండాలి. Very good. ఉండాలి. You know the answer. Good. డౌట్ రావాలి. Therefore bases ఖచ్చితంగా సేమ్ ఉండాలి, మనం ఇలాంటి ఆన్సర్లు రాయగలం. ఓకే Okay, sir. వెరీ గుడ్. Thank you, sir.
You're most welcome. I think there are no doubts at all. గ్రూప్ చాట్ లో చూస్తే అన్ని గుడ్ మార్నింగ్ సార్లు హాయ్ డౌట్స్ ఉన్నాయి అనుకున్నా. ఓకే, నో ప్రాబ్లం. యా, డౌట్స్ అయితే ఏం లేవు కదా ఎవరికి? చెప్పండి సార్. log 11 to the base 2 minus log to the base 2 ఉంది కదా సార్. సార్ దాన్ని మైనస్ చేస్తే log 8 to the base 3 ఇట్లా రాయొచ్చా సార్? రాయకూడదు కదా, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎందుకు సార్? డివైడ్ అనుకున్నాం కదా, డివిజన్. యు ఆర్ డివైడింగ్ ద పవర్. సబ్ట్రాక్ట్. నేను స్టార్టింగ్ లో చెప్పాను చూడండి, when you are multiplying powers, you are adding exponents, right? When you are dividing powers, you have to subtract exponents kada. Yeah, sir, over to you. అందరూ బాగా విన్నారు. ప్రతిరోజు కూడా మీరు హోంవర్క్ మీ ఆచార్యులకు తర్వాత మీ విభాగ ప్రముఖులకు తప్పనిసరిగా పెట్టాలి. సో డౌట్స్ కూడా అడగాలి ఏమన్నా ఉంటే. అందరూ బాగా విన్నారు. ఓకే, మాటలు. సంతోష్ సంతోష్ సుభాష్ రామగిరి. యా సార్, శాంతి పాఠం చెప్తాం. ఓకే. యా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. కొందరు శాంతి పాఠం కాకుండా ముందే వెళ్ళిపోతున్నారు, అంటే పాఠం కాగానే. ఓకే, రైట్ సార్, లెట్ us close. ఓకే. बहुत చేయలే ఆచార్య. హలో రాఘవేంద్ర, ఎవరికి వాళ్ళు లీవ్ కండి అయ్యా, లీవ్. ఎవరికి వాళ్ళు లీవ్ కండి, ఆచార్య గారు వెళ్ళిపోయారు. లీవ్. క్లోజ్ చేయలే ఆచార్య.